కొబ్బరి లడ్డూలండి, కొబ్బరి లడ్డూలు, వేడి వేడి కొబ్బరి లడ్డూలు, దసరా పండుగ స్పెషల్ లడ్డూలు. ఎవరికి కావాలి చెప్పండి? వచ్చేసాను నేను మీ ముందుకి, శైలాస్ కిచెన్. ఇప్పుడు దసరా వచ్చింది, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు మంచిగా బయట కొనుక్కురాకుండా ఎక్సలెంట్ స్వీట్ తినాలి. అట్ ద సేమ్ టైం దట్ షుడ్ బి వెరీ హెల్దీ. ఏం చేయాలి మరి? సో ఈ కొబ్బరి లడ్డూలు చేసేద్దాం రండి. ఇంగ్రీడియంట్స్ ఆర్ వెరీ సింపుల్ అండి. ఇంట్లో ఏ ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. నేనైతే బాదము, జీడిపప్పు, కిస్మిస్, సారపప్పు తీసుకున్నాను. మీకు ఏం కావాలంటే అది తీసుకోండి. ఏది ఉంటే అది ఇంట్లో అడ్జస్ట్ అయిపోదాం, ఏం కాదు. ఎండు కొబ్బరి మస్ట్, నెయ్యి, షుగరు, ఇలాచీ పౌడర్, దట్స్ ఆల్ అండి. లడ్డూలు చుట్టేద్దామా మరి? ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకుందాం, మనకి ఈజీ అయిపోతుంది. తర్వాత కలుపుకోవటమే. జస్ట్ 2 టీ స్పూన్స్ నెయ్యి అండి. ఎంత కలుపుకోగలిగితే అంత, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా బ్యాలెన్స్ చేద్దాం. డ్రై ఫ్రూట్స్ నేను 4 తీసుకున్నాను. సారపప్పు, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు. కొంచెం సన్నగా చేసుకుంటే ఏమవుద్దంటే లడ్డూల్లో ఇన్హరెంట్గా టేస్ట్ సింక్ అవుతుంది. పప్పు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ పెద్ద పప్పు వచ్చినప్పుడు మన పంట కింద నలిగినట్టు ఉంటుంది. 2 విధాలుగా బాగుంటుంది, టేస్ట్ ప్లస్ క్రిస్పీనెస్. మరీ వేడెక్కేదాకా వెయిట్ చేయకండి, జీడిపప్పు మాడిపోద్దేమో అని నాకు కొంచెం టెన్షన్. బాదం పప్పు, జీడిపప్పు ఒక చారెడు, బాదం పప్పు అందులో సగం. మీకు ఏ ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటున్నారు లడ్డూలో దాన్ని బట్టి కూడా ఇది డిసైడ్ చేసుకోవచ్చు. ఒక 10-12 బాదం పప్పులు, ఒక 20-30 జీడిపప్పులు. లేదు డ్రై ఫ్రూట్స్ శాతం తగ్గిస్తాను అనుకుంటే మనం పాయసంలో వేసినట్టు మా అమ్మ కూడా వేయచ్చు, ఏం కాదు. ఇక్కడ బ్యూటీ ఏంటంటే అండి, కిచెన్లో మనకి ఫుల్ స్పేస్ ఉంటుంది. లైక్ మనం ఎలా అనుకుంటే అలా చేయడానికి. జీవితంలో అది ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో అక్కడ ఏదైనా మిస్ అయినట్టు అనిపిస్తే దాన్ని ఇక్కడ కాంపన్సేట్ చేసే అవకాశం ఉంది మనకి. కిస్మిస్ ఇవి ఒక 10, అన్నీ కూడా సన్నగా తరిగాను చూసారా. అండ్ ఇది సారపప్పు, అక్కడక్కడ ఒక పలుకు తగిలితే చాలా టేస్టీ ఉంటుంది. సన్న సెగ మీద ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు కూడా. సో డ్రై ఫ్రూట్స్ మంచిగా ఫ్రై అయింది, లైట్ గోల్డెన్ కలర్ అంతే. పక్కకు పెట్టేస్తున్నాను నేను. మన మెయిన్ కడాయి వచ్చేసింది. ఇందులో కూడా ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. పేరి నెయ్యి 2 టీ స్పూన్స్ అంటే అది కరిగినాక డబుల్ త్రిబుల్ అవుతుంది. నెయ్యి వేడెక్కనిద్దాము. ఇదిగోండి మంచిగా ఒక 1/2 కేజీలో ఒక 4-5 తీసి పక్కకు పెట్టాను. దానికి ఎక్కువ ఇట్లా దీంతో ఇట్లా తురిమితే మనకి ఇట్లా వచ్చేస్తుంది సింపుల్గా, చాలు. సో ఈ తురిమిన దాన్ని మొత్తం ఇందులో వేసుకొని ఫ్రై చేద్దాం. 2 టీ స్పూన్స్ పేరిన నెయ్యి, 6 టీ స్పూన్స్ కరిగిన నెయ్యి. ఇప్పుడు మనము 350 గ్రామ్స్ ఎండు కొబ్బరి తీసుకున్నాం కదండి. 170, అందులో సగం చక్కెర సరిపోద్ది. 175 గ్రామ్స్ చక్కెర. కొంచెం లైట్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. డ్రెస్ ఎలా ఉందండి? ఇది కస్టమైజ్ చేసిన డ్రెస్. అంటే మా పాప తనకి దసరా డ్రెస్ కోసం అని చెప్పి నాకు ఫార్వర్డ్ చేసి, ఇన్స్టా ఫార్వర్డ్ చేసి, మమ్మీ వీళ్ళు కస్టమైజ్డ్ డ్రెస్సెస్ చేస్తున్నారు, మా ఫ్రెండ్ చేయించుకుంది, దసరాకి నువ్వు ఒకటి ఆర్డర్ చేసుకుని నాకు ఒకటి ఆర్డర్ చేయండి. సో నాకు ఈ కలర్ నచ్చింది. వాళ్ళకి నేను పర్టికులర్ కలర్ కావాలి అని చెప్పి చెప్తే ఇది చేసి ఇచ్చారు. బాగా నచ్చింది నాకు ఇది. ఎండ్లెస్ బ్లూమ్ అని ఇన్స్టాలో ఉందండి, వెబ్సైట్ కూడా ఉంది వాళ్ళకి. దాంట్లో ఆర్డర్ చేశాను. ఫోన్ చేసి నా కస్టమైజేషన్ మొత్తం చెప్పాను. ఫుల్ ఫోటో పెడతా చూడండి. ఇదిగోండి కొంచెం మీడియం ఫ్లేము, లో ఫ్లేము మార్చుకుంటా మీరు పక్క నుండి ఇట్లా తిప్పుకోవాలి కంపల్సరీ, లేకపోతే ఏమైందంటే మాడిపోతుంది ఒక సైడ్. సో దట్స్ ఆల్ అండి, ఇది విషయం. ఇట్లాగ ఒక 3 to 4 మినిట్స్ పట్టింది నాకు అంతే. ఇప్పుడు దీంట్లోకి షుగర్ వేసేద్దాం. నేనేం చెప్పాను, కొబ్బరి ఎంత తీసుకున్నామో అందులో సగం షుగర్ సరిపోతుంది. ఇలాచీ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ అండి. ఇలాచీ పౌడర్ అంటే 4-5 పడతాయి అంతే. ఇదిగోండి చక్కగా కలిపేసాను. మనకి పంచదార కలవటానికి అండ్ బైండింగ్కి, మనకి పాకంలాగా వస్తే బైండింగ్ మంచిగా వస్తుంది కదా, దానికోసం కొంచెం పాలు తీసుకుంటాం. కాసిన పాలు, మీగడ పక్కకు పెట్టాను, మీగడ కూడా వేసుకోవచ్చు. అందరికి వచ్చే డౌట్ ఎన్ని పాలు, లూజ్గా పోయకండి, ముద్ద కట్టేటన్ని పాలు. ఇప్పుడు నాకు ఈ మొత్తానికి కలిపి ఒక 75 ml కూడా పట్ల 50 ml మిల్క్.
ఇదంతా పొయ్యి మీద ఉండగానే మన పచ్చి కొబ్బరి లడ్డు ఉంటుంది చూసారా, దానికన్నా కూడా టేస్టీగా ఉంటుంది, దానికన్నా కూడా నిల్వ ఉంటుంది. మీకు ఈ దసరా 10-15 రోజులు పిల్లలకి మస్తు టేస్ట్, మస్తు హెల్త్. కొంచెం పంచదార కరిగి పాకం వచ్చేంత వరకు. నేను ఇందులో ఎలాంటి మిల్క్ మేడ్ కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ అట్లా ఆర్టిఫిషియల్ ఏం వేయట్లేనండి. కనీసం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయట్లేను. కలర్ వచ్చేటానికి వేయించినాం మనం, కొంచెం పాకం రావడానికి ఒక 4 minutes అంతే. అండ్ ఇందులో ఇది కలిసేటప్పుడే ఆ టేస్ట్ సింక్ అవడానికి ఇది యాడ్ చేసేసుకోవచ్చు. మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దీనిలో కూడా అది ఉంది నెయ్యి. సో ఇదిగోండి అన్నీ కలిపేశాను. డ్రై ఫ్రూట్ కొబ్బరి లడ్డు అంత చూడటానికి మీకు ఎప్పుడెప్పుడు తినాలా అనిపించట్లేదు. ఇంక పిల్లలకి ఎలా ఉంటుంది చెప్పండి, మీకు తెలిసిపోతుందండి టెక్స్చర్. గట్టి పడితే కనుక ఇది లడ్డు చుట్టడానికి అనువుగా ఉంది అనేది చెప్పేస్తుంది మనకి. ఇదిగోండి తీగ వస్తుంది చూసారా, కొంచెం బంక అవుతుంది. ఇంకొంచెం వెయిట్ చేస్తాను నేను. చాలా అండి, నాకైతే 7-8 minutes పట్టింది. ఇదిగోండి ఇట్లా మనకి సరిపోతుంది. సో దీన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకా చల్లారాలి, ఎందుకంటే మన చేతికి అంటుకోవాలి కదా. నెయ్యి దగ్గర పెట్టుకోండి, చేతికి నెయ్యి రాసుకుందాము, కొంచెము చేద్దాము. ఒక 2 నిమిషాలు చల్లారనిద్దాం. 2 నిమిషాలు కాదు, 10 నిమిషాలు. మనం చెయ్యి పట్టేంత అయిందండి. చేతికి ఏం అంటుకోకుండా ఉండాలంటే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కలిపితే ఏమవుతుందంటేనండి, పూర్తిగా చల్లారేటప్పటికి గట్టి పడిపోతుంది. చల్లారినాక మీరు చుట్టలేరు, వేడి మీద ఉన్నప్పుడే చుట్టగలుగుతారు. పైదంతా చల్లారింది కానీ లోపలిది వేడిగా ఉందండి. ఇంకా సైజు కూడా మీ ఇష్టం అండి, చక్కగా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో. ఇట్లా కావాలంటే 2 తింటారు, చిన్న చిన్నగాని మన అరచేతిలో పట్టేటట్టే చుట్టండి, ఈజీ అవుతుంది. లడ్డూలు రెగ్యులర్గా చుట్టేవాళ్ళు ఇట్లా 2 చేతులతో 2 ఎట్లా చుట్టేస్తారో నాకు అర్థం కాదు. ఒక్కటి మీకు కాలిన ఫీలింగ్ వచ్చింది కదా ఇప్పుడు. ఏంట్రా ఎమోషన్స్ ట్రాన్స్ఫర్ అవటం అనేది కామన్ అండి. అందుకనే సినిమాల్లో ఏమైనా ఏడుపు సీన్లు వస్తే మనకు అల్లం నీళ్ళు దొరుకుతాయి. అంటే గుండె ఉన్న వాళ్ళకి, డిటాచ్ అయ్యి చూసే వాళ్ళకి ఏముండదు. ఇదిగోండి మన లడ్డూలు మీరు చూస్తుండగానే చక్కచక్క రెడీ అయిపోయినాయి. టేస్ట్ ఎలా ఉంది చూడాలని ఉంది కదా మీకు కూడా. ఎంతసేపట్లో చేస్తారండి, జస్ట్ కొంచెం జీడిపప్పు, బాదం పప్పు, ఇలాచి, కొబ్బరి టేస్ట్. మన రెగ్యులర్ కొబ్బరి ఉండల కన్నా పచ్చి కొబ్బరితోటి చేసే వాటికన్నా కూడా టేస్టీగా ఉన్నాయి, దానికన్నా హెల్తీ అండి ఇవి. సూపర్ అంటే సూపర్ ఉందండి. ఇవి గట్టిపడిన తర్వాత మనకి ఇంత ఈజీగా విడిపోవు, మంచిగా అతుక్కుంటాయి. ఇంకొంచెం గట్టిపడాలి. దట్స్ ఆల్. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.